So, welcome to Telangana History and Culture classes by me, Virekan Sharma. Today, we are going to start class number 7, and I would like to give a small announcement as well as I would like to introduce a new course in LTX classes. So, that is for exclusive Telangana Economy course for Group 1 and Group 2. So, fee వచ్చేసి 3,000 rupees and the classes starts from 31st March. It's a lifetime validity ఉన్నటువంటి course. So 31st March నుంచి classes start అవుతాయి. Fee 3,000 rupees. తెలంగాణ ఎకానమీ ఎక్స్క్లూజివ్ తెలంగాణ ఎకానమీ which is there for group 1 as well as group 2 for TSPS examinations. So ఈ నెంబర్ కి కాల్ చేయండి 7893899553 as well as please visit www.ltxclasses.com ఈ వెబ్సైట్ ని విజిట్ చేయండి. సో యాజ్ వెల్ యాజ్ తెలంగాణ ఓవరాల్ ప్యాకేజ్ ఫర్ 360 degrees వ్యూస్ విత్ రెస్పెక్ట్ టు తెలంగాణ పోర్షన్ ఫర్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 టీఎస్పీఎస్సీ ఎగ్జామినేషన్స్. దీంట్లో తెలంగాణ ఎకానమీ కోర్స్ ఉంటుంది. సో ఇది ఎక్స్క్లూజివ్ తెలంగాణ ఎకానమీ కోర్స్. దీంట్లో అయితే ఇట్స్ ఏ ప్యాక్, వీ కెన్ సే ఒక కంబో ప్యాక్ లాంటిది. తెలంగాణ ఎకానమీ ఉంటుంది, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూవ్మెంట్ అండ్ ఫార్మేషన్ అండ్ తెలంగాణ జాగ్రఫీ ఉంటుంది. ఇది కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ ఉన్నటువంటి కోర్సు. 31st March నుంచి దీని యొక్క వ్యాలిడిటీ మనకి స్టార్ట్ అవుతుంది. 10,000 రూపీస్ వాల్యూ ఉన్నటువంటి కోర్స్ ఇప్పుడు జస్ట్ 5,000 రూపీస్కి ఇస్తున్నాము. 7893899553 నెంబర్కి డైల్ చేయడం ద్వారా కానీ www.ltxclasses.com విజిట్ చేయడం ద్వారా కానీ ఈ ప్యాక్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. సో వితౌట్ delaying much, we are going to start today's class. సో నిన్నటి క్లాస్ వరకు మనం తెలంగాణ యొక్క ప్రీ హిస్టరీని ఓవరాల్ గా ఐడియా తెచ్చుకున్నాము అండ్ ఎవిడెన్సెస్, న్యూమిస్మాటిక్, ఇన్స్క్రిప్షన్, లిటరేచర్, ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ తోటి దాన్ని క్రాస్ చెక్ చేసాము అండ్ జాగ్రఫికల్ ఎన్విరాన్మెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఇచ్చాము. అండ్ ఇన్ దట్ డ్యూ కోర్స్ ఆఫ్ జర్నీ వి స్టార్టెడ్ శాతవాహనాస్ హిస్టరీ అండ్ కల్చర్. సో శాతవాహనాస్ హిస్టరీ అండ్ కల్చర్ ఫస్ట్ హాఫ్ మనకి కంప్లీట్ అయింది. సో ఎర్లియర్ శాతవాహనుల యొక్క తొలి కాలపు రాజుల గురించి మనం తెలుసుకుందాం. అండ్ ఇట్ విల్ బి నాట్ ఫుల్ఫిల్ ఇఫ్ ఇట్ డజంట్ స్టడీ అబౌట్ లాటర్ శాతవాహనాస్. శాతవాహనుల యొక్క స్థాపకులు తొలితరం రాజుల గురించి తెలుసుకున్నంత సవివరంగా శాతవాహనుల యొక్క కడుపటి శాతవాహనులు మలితరం రాజుల గురించి కూడా మనం తెలుసుకున్నప్పుడే we can understand the glory of that great dynasty. So it is not a glory. సో ఆ రాజ్యం యొక్క శోభ ఓన్లీ తెలంగాణకి, దక్షిణ భారతదేశానికి కాదు, మొత్తం భారతదేశంలో వన్ ఆఫ్ ద వాట్ వి కాల్ కల్చరల్లీ డైవర్స్ అండ్ రిచెస్ట్ డైనస్టీ ఇన్ దిస్ ఇండియా అని మనం చెప్పుకోవచ్చు. సో లేటర్ శాతవాహన్స్ ని స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. గౌతమిపుత్ర శాతకర్ణితో మనం స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. హీ ఈస్ ద 23rd రూలర్ ఆఫ్ ద డైనస్టీ. సో 22nd ఫస్ట్ రూలర్ నుంచి 22nd రూలర్స్ వరకు మనం ఎర్లీ శాతవాహనస్ అని పిలిస్తే 23rd రూలర్ నుంచి మనం లేటర్ శాతవాహనస్ కన్సిడర్ చేయొచ్చు. ఈజ్ నాట్ ఓన్లీ శాతవాహనస్, ఎంటైర్ సౌత్ ఇండియన్ కింగ్స్ లో గౌతమిపుత్ర శాతకర్ణి వన్ ఆఫ్ ద బెస్ట్ కింగ్ అని మనం చెప్పుకోవచ్చు. సో హిస్ కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ the political affairs of Satavahana dynasty, his contribution towards history and culture of Telangana, we can say he's వన్ ఆఫ్ అవర్ ప్రౌడ్ యాన్సిస్టర్. మన యొక్క పూర్వీకుల్లో మనం గర్వించదగ్గటువంటి చక్రవర్తిగా మనం గౌతమిపుత్ర శాతకర్ణి చెప్పుకోవచ్చు. సో 106 నుంచి 130 CE వరకు గౌతమిపుత్ర శాతకర్ణి రూల్ చేశారు. 24 ఇయర్స్ అతను సామ్రాజ్యాన్ని పరిపాలించడం జరిగింది. ఇతని తర్వాత వచ్చినటువంటి ఇతని వారసుడు 24 ఇయర్స్, ఇంట్రెస్టింగ్ గా 24 ఇయర్స్ రూల్ చేసినట్టు చూడొచ్చు. సో నాసిక్ ప్రశస్తి అయినటువంటి ఇన్స్క్రిప్షన్ లో సో గౌతమి బాలాశ్రీ ఇతని యొక్క మదర్. సో ఈ నాసిక్ ప్రశస్తి అయినటువంటి ఇన్స్క్రిప్షన్ ఇతని కొడుకు అయినటువంటి పులోమావిట్టు యొక్క 19వ సంవత్సరపు. సో పులోమావిట్టు కూడా 24 సంవత్సరాల సామ్రాజ్యాన్ని పరిపాలిస్తే అతని పరిపాలనా కాలంలో 19వ సంవత్సరంలో సో ఈ గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క తల్లిగారైనటువంటి గౌతమి బాలాశ్రీ ఈ నాసిక్ ఇన్స్క్రిప్షన్ వేయించారు. అందులో అతని గ్రేట్నెస్ మనకి తెలుస్తుంది. సో ఈ నాసిక్ ఇన్స్క్రిప్షన్ ని we can observe from our slide. So as I am saying from class number 1, there is difference between other classes of history and culture by LTX classes. So ప్రతి స్లైడ్ లో మనం వివరాలు స్టాండర్డ్ బుక్స్ నుంచి తీసుకుంటాము అండ్ వి ఆల్సో యాడ్ ఆన్ సమ్ కరెంట్ అఫైర్స్ యాజ్ వెల్ యాజ్
some images, some research papers with respect to Telangana history and culture. So ఈ స్లైడ్ మీద కనపడుతున్నటువంటి నాసిక్ ఇన్స్క్రిప్షన్ ద్వారా, ఈ నాసిక్ ఇన్స్క్రిప్షన్ ఎవరు ఏం చేయాలంటే గౌతమి బాలశ్రీ. సో గౌతమి బాలశ్రీ ఈజ్ మదర్ ఆఫ్ గౌతమి పుత్ర శాతకర్ణి. సో దట్ ఇన్స్క్రిప్షన్ వాజ్ మేడ్ ఇన్ ద 19th renal year of Pulamavitu, his son. So no need to confuse. సో గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ అవ్వచ్చు, గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎంసీక్యూ పాయింట్ ఆఫ్ వ్యూ చదువుతున్నారు. సో ఈ నాసిక్ ప్రశస్తి అనేటువంటి ఇన్స్క్రిప్షన్ గౌతమి పుత్ర శాతకర్ణి యొక్క గొప్పదనాన్ని చెప్పేదిగా ఉంటుంది. సో నాసిక్ ఇన్స్క్రిప్షన్ యొక్క స్పెషాలిటీ, సో రికార్డింగ్ ద గ్రేట్నెస్ ఆఫ్ గౌతమి పుత్ర శాతకర్ణి, అండ్ ఇట్ వాజ్ మేడ్ బై గౌతమి బాలశ్రీ. నాసిక్ ఇన్స్క్రిప్షన్ తయారు చేయించినటువంటి వాళ్ళు గౌతమి బాలశ్రీ, ద మదర్ ఆఫ్ గౌతమి పుత్ర శాతకర్ణి, అండ్ ద టెన్యూర్ ఈజ్ ద 19th renal year of పులోమావిటు. పులోమావిటు అధికారంలోకి వచ్చిన 19వ సంవత్సరంలో గౌతమి పుత్ర శాతకర్ణి యొక్క తల్లి అయినటువంటి గౌతమి బాలశ్రీ, అంటే పులోమావి టు యొక్క నానమ్మ అయినటువంటి గౌతమి బాలశ్రీ చేత గౌతమి పుత్ర శాతకర్ణి యొక్క గొప్పతనాన్ని సూచిస్తూ నాసిక్ ఇన్స్క్రిప్షన్ అనేటువంటిది అక్కడ ఇన్స్టాల్ చేయబడింది. సో ఈ గౌతమి పుత్ర శాతకర్ణి యొక్క గొప్పతనాన్ని ఫ్రమ్ ఏ కింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చెప్పాలంటే, శాతవాహన కింగ్డమ్ని, శాతవాహన డైనెస్టీని ఎక్స్పాన్షనిస్ట్ మోడ్లో తీసుకెళ్లారు. సో ఓన్లీ కృష్ణ యాజ్ వెల్ యాజ్ గోదావరి తీర ప్రాంతము లేదా ఆంధ్ర తెలంగాణ తెలుగు రాష్ట్రాలు తెలుగు ప్రాంతాలకి పరిమితము, అండ్ మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్నటువంటి ఈ శాతవాహనస్ దాదాపు ఈ జాగ్రఫికల్ ఏరియాస్ ఉన్న శాతవాహనస్ ని దాదాపు నార్త్ లో రాజస్థాన్ నుంచి సౌత్ లో మనం తమిళనాడు వరకు, సో కడలూరు, తమిళనాడు ఉన్నటువంటి కడలూరు వరకు ఈ సామ్రాజ్యాన్ని ఎక్స్పాన్షన్ చేశారు. ఈవెన్ డెక్కన్ ప్లాట్యూలో కూడా, సో డెక్కన్ ప్లాట్యూ బౌండరీస్, సో తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల నుంచి మహారాష్ట్ర బోర్డర్స్ లో ఉన్నటువంటి ఈ శాతవాహన సామ్రాజ్యాన్ని వెస్ట్రన్ డెక్కన్, సెంట్రల్ డెక్కన్ వరకు కూడా తీసుకెళ్ళడం జరిగింది. అండ్ ఈ గంగా తీర ప్రాంతం యొక్క సదర్న్ టిప్, సో గంగా పరివాహక ప్రాంతం యొక్క దక్షిణ దిశ వరకు కూడా తీసుకెళ్ళడం జరిగింది. అండ్ 3 సముద్రాలు కూడా యాక్సెస్ లోకి వచ్చాయి, బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ ఓషన్, ఈవెన్ ఇండియన్ ఓషన్ కూడా. సో మ్యాప్ లో మనం చూస్తే మనకి ఇండియన్ ఓషన్ టచ్ అవుతున్నట్టుగా ఉంటుంది, కానీ సో పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ ఎక్స్పాన్షన్ వన్ పాయింట్ ఆఫ్ టైంలో ఈవెన్ ఇండియన్ ఓషన్ వరకు కూడా వెళ్ళింది అని చెప్పి చరిత్రకారులు చెబుతూ ఉంటారు. సో ఈ గౌతమి పుత్ర శాతకర్ణి లేదా అతని తర్వాత వచ్చినటువంటి రాజులు అంతకుముందు ఉన్న శాతవాహన సామ్రాజ్యం కంటే కొన్ని పదుల రెట్ల ఎక్కువ వైశాల్యమైనటువంటి సామ్రాజ్యాన్ని చూశారు. సో వాళ్ళ యొక్క గుర్రాలు ఈ 3 సముద్రాల యొక్క నీళ్లు తాగాయి అని ఆ రోజులో ఉన్నటువంటి పొయిట్స్, ఎవరైతే కవులు ఉంటారో, ఎవరైతే చరిత్రకారులు ఉంటారో వాళ్ళు మనకి చెప్తూ ఉంటారు. సో శాతకర్ణి ఎక్స్పాండెడ్ లిమిటెడ్ కింగ్డమ్ ఫ్రమ్ ప్రతిష్టానపురం, సో ప్రతిష్టానపురం ఆర్ పైతాన్ ఆఫ్ ప్రెసెంట్ డే మహారాష్ట్ర టు ఆంధ్రదేశ అండ్ అసక, తెలంగాణ ఉన్నటువంటి అసకకి అసిక అండ్ మల్లూకా ఆఫ్ మహారాష్ట్ర, ఇప్పటి ఔరంగాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అసిక అండ్ మల్లూకాకి, అదేవిధంగా విదర్భ, సో ఇప్పటి విదర్భ అంటే మహారాష్ట్రలోని విదర్భ ఏరియాస్, సో మనకి తెలంగాణకి బోర్డర్స్ కి దగ్గరలో ఉంటుంది విదర్భ. ఒక స్పెషల్ స్టేటస్ డిమాండ్ కూడా ఉంది విదర్భ. విదర్భ ఎవ్రీబడి నోస్. సో బీరార్ ఆఫ్ మహారాష్ట్ర, బీరార్ రీజియన్, సో బీరార్ రీజన్ ఆఫ్ మహారాష్ట్ర యాజ్ వెల్ యాజ్ మలూకా అండ్ అస్మికా ఆఫ్ మహారాష్ట్రకి ఎక్స్పాన్షన్ జరిగింది. తెలంగాణ ఉన్నటువంటి అస్సకా వరకు కూడా ఈ ఎక్స్పాన్షన్ అనేటువంటిది మనకి జరిగింది. సో పాటలీపుత్రం, సో ఆంధ్రదేశంలో భాగంగా, అప్పటి ఆంధ్రదేశంలో భాగంగా ఉన్నటువంటి పాటలీపుత్రం నుంచి తెలంగాణ నుంచి అస్సకాకి, మహారాష్ట్ర నుండి మల్లూకా విదర్భ ప్రాంతాలకు కూడా ఈ ఎక్స్పాన్షన్ అనేటువంటిది జరగడం జరిగింది. ఇది గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క టెన్యూర్. సో ఫర్దర్ కాంక్వైర్డ్ అనుప, అప్రంత, సౌరాష్ట్ర, కుకుర అండ్ అవంతి. సో ఇవన్నీ ఈ 16 మహాజనపదానికి దగ్గరగా ఉన్నటువంటి ఏరియాస్. సౌరాష్ట్ర, సౌరాష్ట్ర వచ్చేసి ఇక్కడ మనకు కనిపిస్తుంది, ఇప్పటి మోడర్న్ డేస్ గుజరాత్ కి కింద సదర్న్ టిప్ గా మనం సౌరాష్ట్ర అని చెప్పుకోవచ్చు. సో అప్రాంత, కక్కుర, అవంతి ఇవన్నీ కూడా మనకి మ్యాప్ లో ఇండికేట్ చేసి ఉన్నాయి. సో యూనిక్ విక్టరీ అగైనెస్ట్ నహాపన, సో క్షతారా ఫ్యామిలీ ఆఫ్ శాఖ డైనాసిటీ. ఆ రోజు వాళ్ళకి మెయిన్ రైవల్స్ గా ఉన్నటువంటి నార్త్ వెస్ట్ ఇండియా, సో భారతదేశం యొక్క నార్త్ వెస్ట్ డైరెక్షన్ లో, ఆగ్నేయ భారతదేశము
అని కూడా మనం వాయువ్య భారతదేశం అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఆనాటి వాయువ్య భారతదేశంలో ఉన్నటువంటి ప్రధాన రూలర్స్ శాకా రూలర్స్. సో ఒక గ్రీక్ ఆరిజిన్ ఉన్న వాళ్ళుగా మనం చూస్తాం. బట్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం ఇండియన్ ఫెయిత్స్ లోకి వాళ్ళు కన్వర్ట్ అవ్వడం జరిగింది. సో శాకా రూలర్స్ అప్పుడు మనకి ఒక కొరకరాన్ని కొయ్యగా సదర్న్ డైనస్టీస్ డెక్కన్ ప్రాంతంలో వాళ్ళు సౌత్ ఇండియన్ కింగ్స్ కి కొరకరాన్ని కొయ్య అండ్ సో పక్కలో బల్లెం అంటాం. సో ఇమ్మీడియట్ థ్రెట్ గా ఉన్నటువంటి ఈ శాకా రూలర్ అయినటువంటి నహాపనాకి అగెనెస్ట్ గా గౌతమిపుత్ర శాతకర్ణి గెలవడం జరిగింది. సో పులోమావి వన్ టైంలో శాతవాహనాన్ని ఇబ్బంది పెట్టినటువంటి ఈ నహాపన ఈ శాఖ రూలర్ తో ఇప్పుడు గౌతమిపుత్ర శాతకర్ణి టైంకి అతన్ని ఎదిరించే స్థాయికి శాతవాహనులు ఎదగడం జరిగింది. సో పులోమావి వన్ అతని తర్వాత వచ్చినటువంటి 8 వీక్ రూలర్స్ ని ఇబ్బంది పెట్టినటువంటి నహాపనాన్ని వాళ్ళు ఈ రోజు శాతవాహన సామ్రాజ్యం ఎదుర్కొని ఆ, ఎదిరించి గెలిచి నిలిచేటువంటి పరిస్థితికి రావడంతో గౌతమిపుత్ర శతకాన్ని మొత్తం సౌత్ ఇండియా నుండి వన్ ఆఫ్ ద బెస్ట్ కింగ్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఈ నాసిక్ ఇన్స్క్రిప్షన్ ఏం చెప్తుందంటే త్రిసముద్ర తోయ పీత వాహన. త్రీ మూడు సముద్రాలు తోయ పీత వాహన. అతని యొక్క గుర్రాలు తోయ పీత. సో అతని యొక్క వాహనమైనటువంటి గుర్రాలు ఈ మూడు సముద్రాల యొక్క నీళ్ళని తాగాయి, పీత తాగాయి అని చెప్పేసి అని చెప్పొచ్చు. వన్ హూజ్ హార్సెస్ డ్రాంక్ ద వాటర్ ఆఫ్ ద త్రీ ఓషన్స్. సో ఇలాంటి బిరుదుల్ని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూ అవ్వచ్చు, గ్రూప్ 1 ఎంసీక్యూ పాయింట్ ఆఫ్ వ్యూ అవ్వచ్చు. ఇలాంటి బిరుదులు, సో ఆ బిరుదుల యొక్క అర్థాలు, ఆ బిరుదు ఏ సోర్స్ నుంచి వచ్చింది, ఆ బిరుదు ఏ రాజు కాలంలో వచ్చింది, ఆ బిరుదుకి కారణమైనటువంటి ఇన్స్క్రిప్షన్ వేయించింది ఎవరు, వేయించిన కాలంలో ఉన్నటువంటి రాజు ఎవరు. సో బిరుదు ఏంటి? సముద్ర తోయపీత వాహన. సో బిరుదు ఉన్నటువంటి ఇన్స్క్రిప్షన్ ఏంటి? ఇట్స్ ఎ నాసిక్ ఇన్స్క్రిప్షన్. సో ఈ బిరుదు ఎవరికి సంబంధించింది? గౌతమి పుత్ర శాతకర్ణి. సో ఈ బిరుదుని నాసిక్ ఇన్స్క్రిప్షన్ మీద వేయించింది ఎవరు? గౌతమి బాలాశ్రీ. ఆ గౌతమి బాలాశ్రీ ఎవరు? గౌతమి పుత్ర శాతకర్ణి యొక్క తల్లి. అండ్ బిరుదు వేయించిన ఇన్స్క్రిప్షన్ ఎవరి కాలంలో ఉంది? అతని కొడుకు అయినటువంటి పులోమావి 2 కాలంలో మనం పులోమావి 2 కాలంలో ఈ ఇన్స్క్రిప్షన్ ని నాసిక్ ప్రశస్తిని మనం చూడడం జరుగుతుంది. సో ఇదే కాకుండా హిస్ ఆర్మీస్ టచ్ ద బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సీ అండ్ ఇండియన్ ఓషన్. ఈ మూడు సముద్రాలని సో మనకి ఇందాక ఈ మ్యాప్ లో చూసుకున్నట్లయితే అరేబియన్ ఓషన్ శాతవాహన ఆధీనంలోనే ఉంది, ఎందుకంటే కంప్లీట్ ఏరియా అంతా వాళ్ళ కంట్రోల్లో ఉంది. సో అరేబియన్ ఓషన్ అండ్ బే ఆఫ్ బెంగాల్ వాళ్ళ కాలం ఫస్ట్ డే నుంచి, సో శాతవాహనుల డైనస్టీ స్టార్ట్ అయిన మొదటి నుంచి కృష్ణా గోదావరి ప్రాంతాల నుంచి ఈ ప్రతిష్టానపురం నుంచి స్లోగా వెస్టర్న్ డెక్కన్, సెంట్రల్ డెక్కన్ అండ్ ఈ హోల్ ఏరియా వాళ్ళ కంట్రోల్లోకి వచ్చింది. సో అరేబియన్ ఓషన్ యాజ్ వెల్ as బే ఆఫ్ బెంగాల్ వాళ్ళ కంట్రోల్లో ఉన్నాయి. అండ్ వాళ్ళ కాంక్వెస్ట్ లో భాగంగా, వాళ్ళ ఇన్వేషన్స్ లో భాగంగా, వాళ్ళ ఎక్స్పెన్షన్ లో భాగంగా వాళ్ళు ఈవెన్ ఈ సదర్న్ మోస్ట్ టిప్ ఆఫ్ ఇండియాని కూడా వాళ్ళ సైన్యాలు చేరుకున్నాయి. అందుకే ఈ ఇండియన్ ఓషన్, హిందూ మహాసముద్రం యొక్క నీళ్ళని కూడా వాళ్ళ గుర్రాలు తాగి. సో అవి ఉప్పు నీళ్లు సార్, ఎలా తాగుతారు అనే ఉద్దేశం కాదు. మూడు సముద్రాల్ని వాళ్ళ గుర్రాలు చేరుకున్నాయి అంటే మూడు సముద్రాల మధ్యలో ఉన్నటువంటి భూభాగం, ఈ ద్వీపకల్పమైనటువంటి అఖండ భారతదేశంలో దక్కన్ పీఠభూమి ప్రాంతాన్ని, సువిశాలమైనటువంటి దక్కన్ పీఠభూమి ప్రాంతాన్ని గౌతమిపుత్ర శాతకర్ణి ఉన్నప్పుడు మెజారిటీ ఆఫ్ ద ఏరియాని శాతవాహనులు పరిపాలించారు అన్నటువంటిది మన ఉద్దేశం. సో క్షత్రియ దర్పణ మర్దన. సో దీస్ ఆర్ ద ప్రైజింగ్ వర్డ్స్ ఆఫ్ యుఫాలజీ అంటాం, ప్రైజింగ్ వర్డ్స్ రిలేటెడ్ టు శాతవాహన డైనస్టీ. సో క్ష క్షహర్త వంశ నిరవాయసక నిర్మూల. సో డిస్ట్రాయర్ ఆఫ్ క్షరాంతర ఫ్యామిలీ. సో క్షరాంతర అనేటువంటి ఒక మరాఠా రూలర్ గురించి మనం ప్రీవియస్ క్లాసెస్ లో మనం డిస్కస్ చేసుకున్నాం. సో మ్యారిటల్ అలయన్స్ ఇస్ దేర్ ఇన్ బిట్వీన్ దట్ పవర్ఫుల్ మరాఠా రూలర్ అండ్ శాతవాహన రూలర్స్. సో అలాంటి అలా పవర్ఫుల్ రూలర్ గా ఉన్నటువంటి ఆ మరాఠా రూలర్ ని వినాశనము యుద్ధంలో ఓడించినటువంటి వాళ్ళకి ఈ క్షరాతర వంశ నిరవాసక అని చెప్పేసి అన్నాము. సో ఆ ఫ్యామిలీ మొత్తాన్ని నిర్మూలించారు. సో మనకి ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ చూసుకున్నప్పుడు వంశము, క్లాన్, ఫ్యామిలీ, కుటుంబము, సో బ్లడ్ అండ్ బ్రీడ్ ఇలాంటి విషయాలు ఉంటాయి. క్షత్రియులకి ఆనాటి ఎలైట్ క్లాసెస్ కి వాళ్ళ వంశము అనేటువంటిది చాలా 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 ప్రెస్టీజియస్ ఇష్యూగా ఉంటుంది. సో ఒక రాజుని గెలవడం తోటి కుదరదు. ఈవెన్ మనం బలి చక్రవర్తి టైం అయినా పరశురాముడు టైంలో పరశురాముడు కూడా భూమి మీద ఉన్నటువంటి క్షత్రియ వంశం మొత్తాన్ని వినాశనం చేసే వరకు నేను
నిద్రపోనని చెప్పి కంకణం కట్టుకుంటాడు. సో ఏన్షియంట్ పీరియడ్లో, మిడివల్ పీరియడ్లో వన్ హెడ్ టు హెడ్ ఫైట్ మాత్రమే కాదు, మొత్తం వంశం ఆ క్లాన్ మొత్తాన్ని నిర్మూలిస్తేనే సో శత్రు శేషం అంటాము. వి షుడ్ నాట్ లీవ్ ఎనీ సింగిల్ పర్సన్ ఫ్రమ్ ద క్యాంప్ ఆఫ్ ద ఎనిమీస్ అనేటువంటిది ఉంది. సో అదే విధంగా శాతవాహన టైంలో, గౌతమిపుత్ర శాతవాహన టైంలో ఈ క్షరాతర ఫ్యామిలీ యొక్క మొత్తాన్ని సమూలంగా నిర్మించారని చెప్పేసి ఆ ఇన్స్క్రిప్షన్స్ ద్వారా మనకు తెలుస్తుంది. సో ఆగమ నిలయ అండ్ ఏక బ్రాహ్మణ. సో ఏక బ్రాహ్మణ అంటే ఒకే బ్రాహ్మణుడు. సో శాతవాహనాస్ కి వైదిక మతాన్ని వాళ్ళు ప్యాటర్నైజ్ చేయడం అవ్వచ్చు, సొంతంగా వాళ్ళు ఈ వైదిక మత అవలంబికులు అవ్వచ్చు, సో బ్రాహ్మణుల్ని ప్రోత్సహించడం అవ్వచ్చు. సో ఒక బ్రాహ్మణికల్ మైండ్ సెట్, బ్రాహ్మణికల్ కల్చర్ ని వాళ్ళు ఎంకరేజ్ చేసిన పాయింట్ ఆఫ్ వ్యూలో ఏక బ్రాహ్మణ ఆగమ నిలయ అనేటువంటి బిరుదులు వాళ్ళకు వచ్చాయి. షోస్ దట్ హీ అప్హెల్డ్ ద వేదిక్ ధర్మ. సో శాతవాహనాస్ లో కొంతమంది కింగ్స్ బుద్ధిజాన్ని, కొంతమంది కింగ్స్ వైదిక ధర్మాన్ని ప్యాటర్నైజ్ చేయడం అనేటువంటిది మనం చూడొచ్చు. సో ముఖ్యంగా ఎర్లియర్ శాతవాహనాస్ వైదిక ధర్మానికి అండగా నిలిచారు. లేటర్ శాతవాహనాస్ కూడా వన్ పాయింట్ ఆఫ్ టైం వరకు వైదిక ధర్మాన్ని ఇచ్చారు. బట్ బిఫోర్ డిక్లైనింగ్, శాతవాహనుల పతనానికంటే ముందున్నటువంటి రాజులు ఆనాటి కాలంలో వస్తున్నటువంటి మార్పుకు అనుగుణంగా బౌద్ధ ధర్మానికి కూడా ప్యాటర్నైజ్ చేయడం జరిగింది. సో అశ్వమేధ, రాజసూయ sacrifices were performed. So as they are followers of whether Vedic Dharma or Sanatana Dharma or Hindu Dharma, so it is obvious that they performed Ashwamedha and Rajasuya sacrifices. So Nahapanas copper and silver coins found at Jogiltambi restruck by Shatakani. So మనం ఇప్పుడే చెప్పుకున్నాము, ఈ నహాపన అన్నటువంటి శాఖా రూలర్ ఎవరైతే ఉన్నారో, సో ఈ క్షాత్రప వంశాన్ని గౌతమిపుత్ర శాతకాన్ని ఎట్లా నిర్మూలించాడని చెప్పాము. సో ఈ కాయిన్స్ అనేటువంటివి మనకి అప్పటి శాతవాహన సామ్రాజ్యంలో భాగంగా ఉన్నటువంటి జోగిల్ తంబి, సో జోగిల్ తంబిలో మనకి దొరికాయి. వీటిని రీస్ట్రక్ బై శాతకర్ణి. ఎప్పుడైతే ఈ యొక్క నహాపనాన్ని ఓడించారో, ఆ వంశాన్ని సమూల నాశనం చేసేటువంటి ప్రయత్నం చేశారో, ఆనాటి కాలంలో అతని యొక్క ముఖ చిత్రంతో ఉన్నటువంటి కాయిన్స్ ని కూడా రీప్రింట్, సో రీస్ట్రక్ చేయడం అనేటువంటి శాతకర్ణి చేశారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఒక రాజుని పతనం చెందించడం కాకుండా రాజు వంశాన్ని కూడా దిగజార్చడం కాకుండా ఆ రాజు కాలంలో ఉన్నటువంటి కాయిన్స్ ని రీస్ట్రక్ రీప్రింట్ చేసినటువంటి ఘనత గౌతమిపుత్ర శాతకర్ణికి ఉంటుంది. సో కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నట్లయితే ఒక కొత్త కాయిన్స్ ని, ఒక కొత్త న్యూమిస్మాటిక్ ఎవిడెన్సెస్ మనకి గౌతమిపుత్ర శాతకర్ణి పాయింట్ ఆఫ్ టైం ఉంది. బికాస్ జోగల్ తమ్మి అనేటువంటిది ఒక నాణ్యాల యొక్క సమూహంగా మనం చెప్పుకోవచ్చు. ఇట్స్ ఏ వాట్ వి కాల్ ఇట్స్ ఏ పాయింట్ ఫర్ బంచ్ ఆఫ్ పాయింట్స్. సో శాతవాహనుల కాలం నాటి వాళ్ళ కాంటెంపరీ ఉన్నటువంటి సామ్రాజ్యానికి సంబంధించినటువంటి నాణ్యాల యొక్క ఆధారాలు జోగల్ తమ్మిలో మనకి గుట్టలు గుట్టలుగా దొరికాయి. అలా జోగల్ తమ్మిలో దొరికినటువంటి నాణ్యాల ప్రకారం ఈ నహాపనాస్ యొక్క కాయిన్స్ ని గౌతమిపుత్ర శాతకర్ణి రీస్ట్రక్ చేశారు అనేటువంటిది మనకు దొరుకుతుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నాణ్యాలు ముద్రితం చేశారు గౌతమిపుత్ర శాతకర్ణి. ఆ ముద్రణ కంటే ముందు ఉన్నవి నహాపానుల యొక్క నాణ్యాలని మనం చెప్పుకోవచ్చు. సో he compared with epic and Puranic heroes like Rama, Arjuna, Bhima, Nahusha, Yayati, etc. సో తెలుగు రాష్ట్రాలకే పరిమితమైనటువంటి శాతవాహన సామ్రాజ్యాన్ని he expanded towards western Deccan, central Deccan, southern point of Ganga Valley, Saurashtra, Kutch, even తమిళనాడు రీజియన్స్ ఆఫ్ కడలూరు ఎక్సెట్రా ఎక్సెట్రా. సో డెఫినెట్లీ కాంటెంపరీ యుగంలో సో రాముడు, కృష్ణుడు ఇలాంటి హీరోయిక్ పర్సనాలిటీస్ గురించి మనం చదువుకున్నాం. బట్ గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి వాళ్ళ గురించి మన యాన్సిస్టర్స్, మన పూర్వీకులు చూశారు కాబట్టి ఇట్ ఈస్ న్యాచురల్ దట్ హీ హాస్ బీన్ కంపేర్డ్ విత్ ఎపిక్ పర్సనాలిటీస్ లైక్ రామ, అర్జున, భీమ, నహుష, యయాతి, హు ఆర్ వారియర్స్ ఇన్ దర్ పాయింట్ ఆఫ్ టైం. సో ఈ పిక్చర్ లో మనం చూడొచ్చు 2017 ఆ టైంలో గౌతమిపుత్ర శాతకర్ణి మూవీ కూడా మనకు వచ్చింది. సో బాలకృష్ణ ఈజ్ వర్షిప్పింగ్ ఆర్ ఫెలిసిటేటింగ్ గౌతమిపుత్ర శాతకర్ణి స్టాచ్యూ. సో గౌతమిపుత్ర శాతకర్ణి ఇలా ఉంటారు అనేటువంటి ఐడియా కోసం మనం పిక్చర్ పెట్టాం. అండ్ ఈ పిక్చర్ ని ఎందుకు పెట్టామంటే ఎప్పుడైనా తెలంగాణ కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మూవీస్, సాంగ్స్, బుక్స్, పాంప్లెట్స్, మ్యాగజైన్స్, న్యూస్ పేపర్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే క్లాస్ 1 నుంచి నేను దామె రాజారెడ్డి గారి బుక్స్ అవ్వచ్చు, కేవివి శాస్త్రి గారి బుక్స్ అవ్వచ్చు, ప్రొఫెసర్ ముదుగొండ గారి నాగానిక నవల అవ్వచ్చు, బుక్స్ కానీ, రీసెర్చ్ పేపర్స్ కానీ, మూవీస్ కానీ, లేదా ఇన్స్క్రిప్షన్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ కానీ వచ్చినప్పుడు మన క్లాస్లో మనం ఇమ్మీడియట్ గా ప్లేస్ చేస్తాం. సో గౌతమిపుత్ర శాతకర్ణి
2017 మూవీ గురించి కూడా బ్రౌజ్ చేయండి. దానికి సంబంధించిన వివరాలు, డైరెక్టర్ ఎవరు, కాస్ట్ ఎవరు, దాని యొక్క థీమ్ ఏంటి అనేటువంటి విషయాలు తెలుసుకోండి. బికాస్ ఇట్స్ వెరీ వెరీ అప్రిషియబుల్ థింగ్ విత్ రెస్పెక్ట్ టు తెలంగాణ కల్చర్. తెలంగాణ ఫామ్ అయిన తర్వాత తెలంగాణకు సంబంధించిన మూవీస్, సో ఫిదా లాంటి కమర్షియల్ మూవీస్ కావచ్చు, బట్ గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి హిస్టారికల్ మూవీస్, కొన్ని బంధుకు వచ్చింది. సో ఇలాంటి తెలంగాణ కల్చర్, సోషల్ ఆస్పెక్ట్ అవ్వచ్చు, కల్చరల్ ఆస్పెక్ట్ అవ్వచ్చు, హెరిటేజ్ హెరిటేజ్ అండ్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చిన మూవీస్ లో సాంగ్స్ ఎవరు కంపోజ్ చేశారు, మూవీ డైరెక్టర్ ఎవరు, మూవీ ప్రొడ్యూసర్ ఎవరు, మూవీ కాస్ట్ ఎవరు తెలుసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ప్లీజ్ గో త్రూ గౌతమిపుత్ర శాతకర్ణి 2017 మూవీ వన్స్ అగైన్ ఆఫ్టర్ ఫినిషింగ్ ద క్లాస్. సో ఇన్విజిబుల్ కాన్క్వెరర్ అండ్ రైటియస్ అడ్మినిస్ట్రేటర్. సో ఇన్విజిబుల్ కాన్క్వెరర్, సో మూడు సముద్రాల యొక్క నీళ్లను తాగినటువంటి హార్సెస్ ఉన్నవాడు. సో అలాంటి రాజుని, సో వెరీ వెరీ ఇన్విజిబుల్, సో అతన్ని ఓడించడం అసాధ్యం అని చెప్పి కూడా అనుకోవచ్చు. రైటియస్ అడ్మినిస్ట్రేటర్, సో యుద్ధం పట్ల, ఎక్స్పాన్షన్ పట్ల ఎంత స్ట్రాంగ్ స్టాండ్ ఉందో అడ్మినిస్ట్రేషన్ పట్ల కూడా అట్లాంటి స్ట్రాంగ్ స్టాండే గౌతమిపుత్ర శాతకర్ణి తీసుకున్నారు. సో నెక్స్ట్ క్లాస్ లో వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ గురించి చెప్పుకోవచ్చు. వెరీ సింపుల్ అడ్మినిస్ట్రేషన్ బట్ ఎఫెక్టివ్ అడ్మినిస్ట్రేషన్. సో ఇప్పుడు చెప్పుకున్నటువంటి కిచెన్ క్యాబినెట్, సో కొంతమంది మంత్రులు, ప్రైమ్ మినిస్టర్, సో స్మాల్ గవర్నమెంట్ బిగ్ గవర్నెన్స్ అనేటువంటి థీము గౌతమిపుత్ర శాతకర్ణి టైంలోనే మనం చూస్తాం. సో టుమారోస్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు సీ ద పొలిటికల్, సోషల్ అండ్ కల్చరల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద శాతవాహన డైనస్టీ. అప్పుడు రైచియస్ అడ్మినిస్ట్రేటర్ ఎలా అయ్యారు? సో క్వశ్చన్ కెన్ బి ఆస్క్డ్ ఇన్ గ్రూప్ 1 మెయిన్స్, హౌ గౌతమిపుత్ర శాతకర్ణి వాజ్ డిస్క్రైబ్డ్ యాజ్ ఏ రైచియస్ అడ్మినిస్ట్రేటర్. దానికి సంబంధించిన పాయింట్స్ టుమారో క్లాస్ లో చెప్తాం. బట్ ఒక కిచెన్ క్యాబినెట్ అనేటువంటి మోడర్న్ పొలిటికల్ కాన్సెప్ట్ ఆ రోజులో చూపించారు. అండ్ క్రిమినల్ లాస్, సివిల్ లాస్ డిఫరెంట్ గా, క్రిమినల్ కోడ్స్, సివిల్ కోడ్స్ డిఫరెంట్ గా ఉన్నాయి. సో స్పైస్ అనేటువంటి సిస్టమ్ ఉంది. ప్రజల వద్దకు పాలనగా కింగ్ డైరెక్ట్ గా ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యేటువంటి సిస్టమ్ ఉంది. ఇలాంటి మరెన్నో విషయాలు టుమారోస్ క్లాస్ లో going to discuss. So peace, prosperity and happiness ensured in these subjects. So human development index, HDI, సో మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్, ఇలాంటి మోడర్న్ డే కాన్సెప్ట్స్ కి బేస్ గా ఉన్న పీస్, ప్రాస్పరిటీ అండ్ హ్యాపీనెస్, ఈ మూడు ఇప్పుడున్నటువంటి ఎన్నో ఇండెక్సెస్ కి బేస్ గా ఉంటది. సో యూపీఎస్సీ అవ్వచ్చు, గ్రూప్ 1 మెయిన్స్ అవ్వచ్చు, డిస్క్రిప్టివ్ ప్రాక్టీస్ చేసే వాళ్ళందరికీ సో ఇండెక్సెస్ తెలుసు. ఆ ఇండెక్సెస్ లో ఎన్నో ఇండెక్సెస్ కి కామన్ గా ఉన్న పీస్, ప్రాస్పరిటీ అండ్ హ్యాపీనెస్ ఆ రోజుల్లోనే అతని యొక్క పౌరులకి ఆయన అందజేయడం జరిగింది. శాతవాహన కులయాస, ఉతాపనకర, ఏక బ్రాహ్మణ, ఆగమ నిలయక, క్షత్రియ దర్పణ దర్పమాన, సో త్రిసముద్ర తోయ పీత వాహన. సో త్రిసముద్ర తోయ పీత వాహన, మూడు సముద్రాల నీళ్లు తాగినటువంటి గుర్రాలు కలిగినటువంటి చక్రవర్తి, ఏక బ్రాహ్మణ, సో ఒక బ్రాహ్మణ ఉద్ధారకుడుగా, ఆగమ నిలయక, ఆగమ శాస్త్రాల్ని పరిరక్షించినటువంటి ఒక రాజుగా, ఆగమ శాస్త్రాలకు నిలయంగా తన సామ్రాజ్యాన్ని మార్చిన ఒక రాజుగా, క్షత్రియ దర్పమాన, క్షత్రియులందరూ గర్వంగా గర్వంగా ఫీల్ అవ్వాల్సిన ఒక దర్పణం, సో క్షత్రియ జాతి ఒక మిర్రర్ లా ఉన్నటువంటి రాజుగా. సో శాతవాహన కుల, సో శాతవాహన వంశం అనేటువంటి ఒక కులానికి యాస పూతపానకార, సో వాళ్ళ యొక్క మొత్తం వంశానికి కీర్తి తెచ్చిన వాడిగా ఇన్ని విధాలుగా గౌతమిపుత్ర శాతకర్ణిని నాసిక్ ఇన్స్క్రిప్షన్ నుంచి దొరికినటువంటి ఎవిడెన్సెస్ ద్వారా మనం గుర్తించవచ్చు. సో Pulamamatu, the son of Gautamiputra Shatakirni, he also ruled 24 years in between 130 to 154 CE. సో ఇతని టైంలో ఉన్నటువంటి శాఖ రూలర్, సో ఎప్పుడైతే ఈ నహుషా అనేటువంటి, సో ఇసా ఇస్, సో ఎప్పుడైతే ఈ నహాపనాని మనం శాతవాహన రాజులు సమూలంగా నిర్మించారో, ఆయన ఎఫర్ట్స్ ని, ఆయన ప్రయత్నాల్ని ఎప్పుడైతే కంప్లీట్ గా వ్యానిష్ చేశారో, ఆ తర్వాత మళ్ళీ పులోమావి 2 టైంలో ఈ శాఖల నుంచి ఒక చెస్తాన అనేటువంటి రాజు ద్వారా మళ్ళీ ఒక ఛాలెంజెస్ ని శాతవాహనులు ఎదుర్కొన్నారు. సో ఎప్పుడైతే ఆ నహుషా నుంచి గౌతమిపుత్ర శాతకర్ణి ఈ శాతవాహన కింగ్డమ్ కి విముక్తిని కల్పించాడో, మళ్ళీ కొన్ని ఇయర్స్ తర్వాత, కొన్ని డెకేడ్స్ తర్వాత ఈ చేస్తన ద్వారా మనకి కాన్ఫరంటేషన్ వస్తుంది అండ్ ఈ వాజ్ సక్సెస్ఫుల్ నౌ. సో పులమావి 1 టైంలో ఈ నహుషా సక్సెస్ఫుల్ ఉన్నాడు, బట్ గౌతమిపుత్ర శాతకర్ణి టైంలో ఈ బికమ్ ఫెయిల్యూర్.
అండ్ అగైన్ నో శాకాస్ యొక్క అప్పర్ హ్యాండ్ వచ్చింది. దే ఆక్యుపైడ్ మాల్వా. ఇప్పటి మధ్యప్రదేశ్ ఏరియాస్ లో ఉన్నటువంటి మాల్వా పీఠభూమి అని ఇండియన్ జియోగ్రఫీలో చదువుతాం. ఆ ఏరియాస్ ని ఆక్యుపై చేసి ఒక స్వతంత్ర సామ్రాజ్యాన్ని ఉజ్జయిన్, ఇప్పుడు మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఏరియాస్ లో సరిహద్దులో ఉన్నటువంటి ఉజ్జయిన్, సో మాల్వా, ఇప్పటి మధ్యప్రదేశ్ లో ఉన్నటువంటి మాల్వా పీఠభూమి ఇప్పుడు మహారాష్ట్రలో ఉన్నటువంటి ఉజ్జయిన్ టౌన్ లో ని క్యాపిటల్ చేసుకుని ఒక స్వతంత్ర సామ్రాజ్యాన్ని ఇచ్చేస్తాన ఫామ్ చేశారు. ఎవరి టైంలో? పులోమావి టూ టైంలో. సో ఇన్స్క్రిప్షన్ అబౌట్ హిస్ రైన్, ఇతని పరిపాలన గురించి మనకి ఎవిడెన్సెస్ ఇచ్చిన ఇన్స్క్రిప్షన్ నాసిక్ ఇన్స్క్రిప్షన్. సో గౌతమిపుత్ర శాతకర్ణికి ఇచ్చినట్టుగానే పులోమావి టూ గురించి కూడా కొంత సమాచారం ఉంది. కార్ల ఇన్స్క్రిప్షన్, అమరావతి ఇన్స్క్రిప్షన్, ధరణికోట ఇన్స్క్రిప్షన్. సో అమరావతి అండ్ ధరణికోట ఇన్స్క్రిప్షన్స్ ప్రకారం ఇతని సామ్రాజ్యం మన తెలుగు ప్రాంతంలో ఉందని తెలుసుకోవచ్చు. నాసిక్ ఇన్స్క్రిప్షన్ లో ఏముందో ఇందాక అది స్లైడ్స్ లో మనం చూసాం. సో కార్ల ఇన్స్క్రిప్షన్ కూడా పులోమావి టూ టైంలో ఉందని మనం చూడొచ్చు. సో హీ ఈజ్ మిస్టర్ చేస్తానా అండ్ దిస్ ఈస్ ద ఇమేజ్ ఆఫ్ పులోమావి టూ. సో పులోమావి టూలో ఈ చాస్తానా శాఖాలు అనేటువంటి చాస్తానా ఒక ఎక్స్పాన్షనిస్ట్ మూడ్ లో వచ్చి మాల్వాని ఆక్యుపై చేసుకుని ఉజ్జయిని క్యాపిటల్ గా ఒక స్వతంత్ర సామ్రాజ్యాన్ని పెట్టారు. కాబట్టి ఈ ప్రతిష్టాన, సో ఇక్కడ కనుక ఉజ్జయిన్ ఉందని చూసుకుంటే ఇండియన్ మ్యాప్ లో ఈ ప్రతిష్టానపురం ఇక్కడ చాలా నియర్ గా ఉంటుంది. సో ఎప్పుడైనా మన క్యాపిటల్ సిటీ మన ఎనిమీస్ కి దగ్గరగా ఉంటే స్ట్రాటజిక్ గా అది కరెక్ట్ కాదు. ఎప్పుడైనా దాడి జరిగినప్పుడు వెన్ ఎవర్ యువర్ ఎనిమీ ఈజ్ successful in capturing your capital city, automatically your entire dynasty, your entire kingdom, your entire empire may fall into the hands of your enemy. ఎప్పుడైతే రాజధానిని ఆక్యుపై చేసుకున్న మరుక్షణం రాజ్యం మొత్తం వాళ్ళకి స్వాధీనం అయిపోయి ఉంటుంది. సో ఆనాటి ప్రాచీన మధ్యయుగ భారతదేశంలో ఉన్నటువంటి సామ్రాజ్యానికి ఆ రాజధాని ఒక ఆయువు పట్టు. ఇట్ ఈస్ ఏ ఆక్సిజన్, ఇట్ ఈస్ ద లంగ్స్ అండ్ హార్ట్ ఆఫ్ ద కింగ్డమ్. సో అందుకే ప్రతిష్టానపురం నుంచి ధాన్య కటకము, సో ఇప్పటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ధాన్య కటకానికి క్యాపిటల్ ని షిఫ్ట్ చేశారు. సో దట్స్ ద రీజన్ ఇన్ ఇంట్రొడక్టరీ క్లాస్ ఇట్ సెల్ఫ్ ఐ సెడ్. సో ధాన్య కటకం నుంచి ప్రతిష్టానపురంకి వెళ్ళింది అని చెప్పి ఒక ఆర్గ్యుమెంట్, ప్రతిష్టానపురం నుంచి ధాన్య కటకంకి వచ్చిందని ఒక ఆర్గ్యుమెంట్. సో ఎక్కడి నుంచి ఎక్కడికి షిఫ్ట్ అయినా క్యాపిటల్ అనేటువంటిది స్ట్రాటజిక్ లొకేషన్ ప్రకారం షిఫ్ట్ అవుతా వచ్చింది. రాజుల యొక్క వ్యూహాత్మక అవసరాల ప్రకారం క్యాపిటల్ యూజ్ టు షిఫ్ట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అదర్ ప్లేస్ డ్యూరింగ్ ద టెన్యూర్ ఆఫ్ శాతవాహనస్. సో డైనాసిటీ స్టార్టెడ్ డిక్లైనింగ్. ఎప్పుడైతే శాస్తన మలోని ఆక్యుపై చేసుకుని ఉజ్జయిన్ క్యాపిటల్ గా తన స్వతంత్ర సామ్రాజ్యం స్థాపించాడో రాజ్యంలో ఒక పార్ట్ వీక్ అయినప్పుడు ఆటోమేటిక్ గా మిగతా పార్ట్స్ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ ఫర్ డిక్లైనింగ్ ద శాతవాహనస్ ఎంపైర్ అని చెప్పుకోవచ్చు. పులోమావి టూస్ రైన్ ఈజ్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ డిక్లైనింగ్ ద శాతవాహన డైనస్టీ. సో వాసిష్ఠీపుత్ర పులోమావి, పులోమావి టూకే ఉన్నటువంటి పేరు వాసిష్ఠీపుత్ర పులోమావి. ఎలా అయితే గౌతమిపుత్ర శాతకర్ణి, శాతకర్ణి ఈజ్ హిస్ నేమ్, గౌతమిపుత్ర, గౌతమి మదర్ నేమ్. సో పులోమావి ఇతని పేరు. అందరికంటే ముందు ఎర్లియర్ శాతవాహనస్ లో పులోమావి ఉన్నారు కాబట్టి పులోమావి టూ అనేది ఇతని నేము. సో వాసిష్ఠి యొక్క కొడుకు కాబట్టి వాసిష్ఠి పుత్ర పులోమావి టూ అనేటువంటిది ఇతని పేరుంది. సో ఇతని కొడుకు పేరు శివశ్రీ శాతకర్ణి. సో హీ రూల్డ్ వెరీ షార్ట్ పీరియడ్ బికాస్ పులోమావి టూ రూల్ 24 years అని చెప్తున్నాము. శివశ్రీ శాతకర్ణి తక్కువ పీరియడ్ రూల్ చేశారని చెప్తున్నాం కాబట్టి అతని టైం పీరియడ్ ని మనం మెన్షన్ చేయట్లేదు. సో ఇతని గురించి జునాగర్ ఇన్స్క్రిప్షన్ లో శాఖార్ రూలర్ అయినటువంటి రుద్రదమన్ డిఫీటెడ్ శివశ్రీ శాతకర్ణి ట్వైస్. సో ఎప్పుడైతే ఆ నహుషన్ ని గౌతమిపుత్ర శాతకర్ణి డిఫీట్ చేసి శాఖా వంశాన్ని భూస్థాపితం చేసేటువంటి పనిలో ఉన్నారు. సో అతని మరణం తర్వాత వచ్చినటువంటి పులోమావి టూ ఆ తెగింపుని కొనసాగించలేదు. సో శాస్తానా మాల్వా వరకు వచ్చారు. సో ఎప్పుడైతే ఒక టిప్పింగ్ పాయింట్ మన లాస్ కి, మన ఓటమికి ఒక టిప్పింగ్ పాయింట్ స్టార్ట్ అయిందో ఆటోమేటిక్ గా నెక్స్ట్ నుంచి ఆ ఓటమి పునరావృతం అవుతూ ఉంటుంది. సో శాస్తానా ఇచ్చినటువంటి ఇనీషియల్ థ్రస్ట్ ని కంటిన్యూ చేస్తూ రుద్రదమన్ తెచ్చిపోయారు అండ్ శివశ్రీ శాతకర్ణిని 2 సార్లు ఓడించాడు. సో దట్స్ ద స్టార్టింగ్ పాయింట్ ఫర్ ద డిక్లైన్ ఆఫ్ శాతవాహన డైనస్టీ. సో యజ్ఞశ్రీ శాతకర్ణి తర్వాత వచ్చినటువంటి రూలర్ యజ్ఞశ్రీ శాతకర్ణి. సో ఈ శివశ్రీ శాతకర్ణి, సో శివశ్రీ శాతకర్ణి ఒక వీక్ రూలర్ అని చెప్పొచ్చు. షార్ట్ పీరియడ్ ఉన్నాడు. ఆ ఉన్న షార్ట్ పీరియడ్ లో 2 సార్లు రుద్రదమన్తో ఓడిపోయాడు. తర్వాత వచ్చినటువంటి యజ్ఞశ్రీ శాతకర్ణి సో క్రికెట్ మ్యాచ్ లో టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ బాగా పర్ఫామ్ చేసి మిడిల్ ఆర్డర్ వీక్ అయిన తర్వాత టైల్ ఎండర్స్ మీద మనం ఆశలు వదిలేస్తున్న టైంలో
కొన్నిసార్లు జహీర్ ఖాన్, లక్ష్మీపతి బాలాజీ ఆ టైంలో, ఇప్పుడు బూమ్రా, వీళ్ళు ఈ టైంలో టీమిండియాని సేవ్ చేస్తున్నట్టుగానే యజ్ఞశ్రీ శాతకర్ణి, సో 26th రూలర్గా వచ్చినటువంటి యజ్ఞశ్రీ శాతకర్ణి ఈ కటుపటి శాతవాహనులు ఆర్ లేటర్ శాతవాహనస్ లో వన్ ఆఫ్ ద క్రియేట్ కింగ్ గా మనం చెప్పుకోవచ్చు. హీ టుక్ అడ్వాంటేజ్. సో ఎప్పుడైతే ఈ శాఖ రూలర్ నహుషన పులమావి 1 ని ఇబ్బంది పెట్టారు, తర్వాత 8 వీక్ రూలర్స్ ని ఇబ్బంది పెట్టారు, గౌతమిపుత్ర శాతకర్ణి చేతిలో వాళ్ళు ఓటమిని చవి చూశారు. అండ్ బట్ ఇతని కొడుకైనటువంటి పులోమావి 2 వచ్చినప్పుడు చస్తానా వచ్చేసి మాల్వాని ఆక్యుపై చేసి ఉజ్జయిన్ క్యాపిటల్ గా ఫామ్ చేశారు. తర్వాత రుద్రదమన్ ఈ శివశ్రీ శాతకర్ణిని 2 సార్లు ఓడించాడు. అండ్ ఆ తర్వాత సో ఏ సామ్రాజ్యానికైనా ఒక పీక్ స్టేజ్ ఉంటుంది, ఒక డౌన్ ఫాల్ ఉంటుంది. సో ఇప్పుడు పీక్స్ లో ఉన్నటువంటి ఈ శాఖ రూలర్స్ ఎప్పుడైతే సివిల్ వార్ బిట్వీన్ సో జీవధామ అనేటువంటి ఒక రూలర్ కి, రుద్రధామ అనేటువంటి ఒక రూలర్ కి మధ్య ఉన్నటువంటి సివిల్ వార్ టైంలో ఈ యజ్ఞశ్రీ శాతకర్ణి దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటారు. మన నైబర్స్ ఇప్పుడు కూడా ప్రజెంట్ డే ఆఫ్ఘనిస్తాన్ కి, పాకిస్తాన్ కి, సో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి టెర్రరిస్ట్ క్యాంప్ మీద సర్జికల్ స్ట్రైక్ చేసింది. ఈ రోజు ఉదయం ఆఫ్ఘనిస్తాన్ దానికి తిరుగుదాడి చేసింది. సో ఈ రోజు అట్ ప్రెసెంట్ అట్ ద సేమ్ టైం శాకాస్ ఎట్లయితే ఇక్కడికి వచ్చి ఒక ఇండిపెండెంట్ కింగ్డమ్ ని మన మాల్వాలో ఏర్పాటు చేసుకున్నారో, ఆ తర్వాత యజ్ఞశ్రీ శాతకర్ణి టెన్యూర్ వచ్చేసరికి వాళ్ళ డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. సో ఈ జీవధామ రుద్రదమన్ మధ్య ఉన్నటువంటి సివిల్ వార్ని యజ్ఞశ్రీ శాతకర్ణి అడ్వాంటేజ్ గా తీసుకుని వెస్ట్రన్ యాజ్ వెల్ యాజ్ సెంట్రల్ డెక్కన్ రీజియన్ మీద మళ్ళీ పట్టును తీసుకొచ్చారు. సో ఎప్పుడైతే మనం ఈ వెస్ట్రన్ సెంట్రల్ టెరిటరీ, సో ఈ వెస్ట్ కోస్ట్ నుంచి మాల్వా వరకు ఉన్నటువంటి భూభాగాన్ని సో ఈ చేస్తానా ఇన్వేషన్ ద్వారా కోల్పోయాము, ఈ సివిల్ వార్ ద్వారా మళ్ళీ ఆ ఏరియాస్ మీద కంట్రోల్ ని యజ్ఞశ్రీ శాతకర్ణి తీసుకొచ్చాడు. సో యజ్ఞశ్రీ శాతకర్ణి కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్లీజ్ నోట్ డౌన్. సో కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ టైం సిల్వర్ కాయిన్స్ విత్ ఏ షిప్ విత్ 2 మాస్ట్స్. సో ఒక కాయిన్ ఉంటుంది, కాయిన్ మీద షిప్ ఉండి ఆ షిప్ మీద 2 తెరచాపలు ఉంటాయి. దాన్ని ఇష్యూ చేసిన కింగ్ ఎవరంటే యజ్ఞశ్రీ శాతకర్ణి. అతని రూలింగ్ ఎప్పుడంటే 165 to 194. సో 29 సంవత్సరాలు, దాదాపు 3 decades ఆఫ్ ద రూలింగ్ వి అబ్జర్వ్ యజ్ఞశ్రీ శాతకర్ణి. సో ఎప్పుడైనా సో శివశ్రీ శాతకర్ణి టెన్యూర్ ఉండి వెరీ షార్ట్ పీరియడ్ అండ్ 2 defeats. ఎప్పుడైనా రాజుకి స్టెబిలైజ్ అవ్వడానికి ఎక్కువ ఇయర్స్ స్కోప్ ఉన్నప్పుడు క్రీజ్ లో ఒక బ్యాట్స్మెన్ నిలదొక్కున్నట్టుగా సో ద కింగ్ కెన్ గెట్ సమ్ గ్రిప్ ఆన్ ద స్ట్రాటజిక్ లొకేషన్స్ ఆఫ్ his kingdom, and slowly gradually the time should also give some positive signals. రాజుకి ఒక సుదీర్ఘమైనటువంటి పరిపాలన చేసుకోవడానికి సమయంతో పాటు ఆ సమయంలో తన నైబర్స్ లో అనుకూల పరిస్థితున్నప్పుడు he can expand the kingdom. So whenever the kingdom expanded, it can economically prosper. రాజ్యం ఎప్పుడైతే ఎక్స్పాండ్ అయిందో ఎకనామికల్ గా, ఫైనాన్షియల్ గా రాజ్యం ధనికమవుతుంది. ఎప్పుడైతే రాజ్యం ధనికమవుతుందో ఈ కరెన్సీలో వాడేటువంటి మెటల్స్ యొక్క వాల్యూ పెరుగుతుంది. సో కాపర్ మెటల్స్, లీడ్ మెటల్స్, వేరే వేరే మెటల్స్ నుంచి ఎప్పుడైతే రాజ్యం యొక్క పునర్వైభవం స్టార్ట్ అయిందో మళ్ళీ సిల్వర్ లోకి వచ్చేసింది. సో శాతవాహన కింగ్డమ్ సా ఇట్స్ పీక్ అగైన్, ఇట్స్ పీక్ ఇన్ యజ్ఞశ్రీ శాతకర్ణిస్ కింగ్డమ్. సో గౌతమి పుత్ర శాతకర్ణి టైంలో ఉన్నటువంటి పీక్ తర్వాత ఈ చేస్తానా ఇన్వేషన్ తోటి డౌన్ అయింది, అండ్ రుద్రదమన్ ఇన్వేషన్ తో ఫర్దర్ డౌన్ అయింది. మళ్ళీ అగైన్ వాళ్ళ సివిల్ వర్క్ కారణంతో ఈ యజ్ఞశ్రీ శాతకర్ణి పాయింట్ ఆఫ్ టైం లో మళ్ళీ పీక్స్ లోకి వచ్చింది. సో ఈ కోరమండల్ కోస్ట్ లో ఒక ఇంటర్నేషనల్ ట్రేడ్ జరిగింది, ఒక నావిగేషన్, సో కంపాస్, ఈ ఓడలు, ఈ పడవలు, నావిగేషన్ కి సంబంధించినటువంటి విషయాల్ని, ఇంటర్నేషనల్ ట్రేడ్ కి సంబంధించిన విషయాల్ని అప్పుడు ఇష్యూ చేసినటువంటి ఈ కోరమండల్ కోస్ట్ లో మనకి అవైలబుల్ గా ఉన్నటువంటి సిల్వర్ కాయిన్స్ ద్వారా యజ్ఞశ్రీ శాతకర్ణి ఫారెన్ ట్రేడ్ ని ప్రోత్సహించారు. నావిగేషన్ అంటే అన్వేషణ, రకరకాల వ్యాపారస్తుల అన్వేషణని, విదేశీ వర్తక వ్యాపారాలని ప్రోత్సహించడంతో పాటు సామ్రాజ్యాన్ని కూడా విస్తరించారు అని కూడా చెప్పవచ్చు. అందుకే ఆఫ్టర్ గౌతమిపుత్ర శాతకర్ణి హీ ఈస్ ద గ్రేటెస్ట్ కింగ్ ఇన్ శాతవాహన డైనాసిటీ. సో అతని కాలంలో సో వాసిష్ఠి పుత్ర పులోమావి ఆర్ పులోమావి 2 టైంలో ఉన్నటువంటి కాయిన్స్ ఇవి. సో యజ్ఞశ్రీ శాతకర్ణి టైంలో సో షిప్ టు మ్యాథ్స్ అని చెప్పాము, ఒక పడవతో లేదా ఒక ఓడతో పాటు 2 తెరచాపలు, అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ని మనకి చూపిస్తూ ఈ కాయిన్స్ ని మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. అదేవిధంగా నావిగేషన్, సో
ఈ చేప సింబల్ అవ్వచ్చు, ఈ ఓడ సింబల్ అవ్వచ్చు, నావిగేషన్ ఒక అన్వేషణని, సముద్రం మీద ఉండేటువంటి ఒక అన్వేషణ చూపిస్తాయి. అండ్ ఈ ఇతర వివరాల ప్రకారం విదేశాలతో వర్తక వ్యాపారం జరిగింది అని చెప్పేసి మనం చూసుకోవచ్చు. సో మ్యూజియంస్ లో దిస్ ఇస్ ద సోర్స్ వీఆర్ టేకింగ్ ఫ్రమ్ వికీపీడియా తీసుకున్నాము. మ్యూజియంస్ లో భద్రపరిచినటువంటి శ్రీ యజ్ఞశ్రీ శాతకర్ణి యొక్క నాణ్యాలు. సో ఈ నాణ్యాలు ఏంటి, వాటి టైం పీరియడ్ ఏంటి, సో వాటి స్పెషాలిటీ ఏంటి, వాటి డిస్క్రిప్షన్ ఇక్కడ ఉంది. సో జూమ్ చేసి మీరు వాటికి సంబంధించిన వివరాలని క్లాస్ తర్వాత చూసుకోవచ్చు. సో దిస్ ఇస్ వాట్ దేర్ ఇన్ మ్యూజియంస్. సో యజ్ఞశ్రీ శాతకర్ణి వాజ్ సపోర్టర్ ఆఫ్ బుద్ధిజం. అతను బౌద్ధ ధర్మాన్ని సపోర్ట్ చేశాను. నేను చెప్పాను శాతవాహనాస్ డిక్లైన్ మోడ్ లో ఉన్నటువంటి లాస్ట్ కింగ్డమ్స్. సో ఎప్పుడైతే వేదిక్ రిలీజియన్ నుంచి మళ్ళీ బౌద్ధ రిలీజియన్ కి వచ్చారో ఆచార్య నాగార్జునుడికి ప్యాటర్నైజ్ ఇచ్చారు. సో అంతేకాకుండా ఆ టైంలో టిబెటన్ అండ్ చైనీస్ హిస్టారియన్స్ ప్రకారం ఎప్పుడైతే బుద్ధిజముతో మనకి టచ్ పెరిగిందో, సో బుద్ధిజాన్ని మనం ఎంకరేజ్ చేస్తూ ఉన్నామో, ఈ టిబెట్ నుంచి చైనా నుంచి ట్రావెలర్స్ రావడము, వాళ్ళ అకౌంట్స్ రాయడము, వాళ్ళ హిస్టారియన్స్ రావడం జరిగింది. సో వాళ్ళ అకౌంట్స్ ప్రకారం ఈ శాతవాహన సామ్రాజ్యం 194 సిఈ నుంచి తన పతనాన్ని మొదలుపెట్టింది. సో ఎప్పుడైతే యజ్ఞశ్రీ శాతకర్ణి యొక్క రూలింగ్ అయిపోయిందో తర్వాత విజయ శాతకర్ణి వచ్చారు. సో శివశ్రీ శాతకర్ణి ఎలాగైతే ఒక వీక్ రూలరో, ఈ విజయ శాతకర్ణి చంద్రశ్రీ పులోమామి 4. సో పులోమామి 4 కూడా వచ్చారు. పులోమామి 1, 2 చూసాం, పులోమామి 3 కూడా ఉన్నాడు, పులోమామి 4 కూడా వచ్చారు. సో వీళ్ళందరూ కలిపి 17 సంవత్సరాలు పరిపాలించారు. సో శివశ్రీ శాతకర్ణి ఎలా అయితే షార్ట్ పీరియడ్ లో 2 డిఫీట్స్ చూశాడో, ఇక్కడ దాదాపు 4 రాజులు కలిసి 17 సంవత్సరాలు, అంటే ఈచ్ కింగ్ రఫ్లీ రూల్డ్ 3-4 ఇయర్స్. సో విత్ ఇన్ 17 ఇయర్స్ పాయింట్ ఆఫ్ టైం ఈ యొక్క సామ్రాజ్యము పతనమైంది. ఎలా అయితే ఇక్కడ చూడండి, ఈ వెస్ట్రన్ డెక్కన్ ప్రాంతంలో అభిరాస్ అనేటువంటి కింగ్స్, ఈ తెలుగు కృష్ణ గోదావరి వ్యాలీస్లో ఇక్ష్వాకులు, అండ్ సదర్న్ ఇండియాలో పల్లవాసు, సో ఇంకా ఎవరంటే చూతాస్, వెస్ట్రన్ డెక్కన్. సో ఇక్కడ నుండి చూతాస్. సో అభిరాస్, చూతాస్ డెక్కన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఈస్టర్న్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్ష్వాకుస్ అండ్ పల్లవాస్, ఇలా సామంత రాజులు లేదా నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ ద డైనాసిటీస్ రావడం జరిగింది. సో సో ఎమర్జెన్స్ ఆఫ్ చూతాస్ ఇన్ వెస్టర్న్ డెక్కన్, అభిరాస్ ఇన్ ఇక్ష్వాకుస్. సో అభిరాస్ అండ్ ఇక్ష్వాకుస్ ఇన్ టిఎస్ అండ్ ఏపీ ప్రాంతాల్లో రావడం జరిగింది. సో ఈ విధంగా శాతవాహన సామ్రాజ్యం ఒక చివరి ఘట్టానికి చేరుకోవడం జరిగింది. సో సో ఇన్ దిస్ క్లాస్ డిస్కస్, సో వి కంప్లీటెడ్ ద హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ శాతవాహనాస్ విత్ రెస్పెక్ట్ టు రూలర్స్. రూలర్స్ యొక్క హిస్టరీని బేస్ చేసుకుని వాళ్ళ టైమ్స్ లో ఉన్నటువంటి ఇన్స్క్రిప్షన్స్ అవ్వచ్చు, వాళ్ళ టైమ్స్ లో ఉన్నటువంటి హిస్టారియన్స్ స్కాలర్స్ అవ్వచ్చు, వాళ్ళ టైమ్స్ లో ఉన్నటువంటి ఫారెన్ అకౌంట్స్ అవ్వచ్చు, వాళ్ళ టైమ్స్ లో ఉన్నటువంటి లిటరేచర్ అవ్వచ్చు, వాళ్ళ టైంలో దొరికిన న్యూమిస్మాటిక్ ఎవిడెన్స్ ప్రకారం అప్పుడు హిస్టరీ ఎట్లా ఉంది, కల్చర్ ఎట్లా ఉంది చూసాం. సో ఫ్రమ్ బై టుమారోస్ క్లాస్ వాళ్ళ క్వాలిటీ ఎట్లా ఉంది, వాళ్ళ కల్చర్, సో వాళ్ళ రాజ్యంలో కల్చర్కి సంబంధించి ఒక ఎక్స్క్లూజివ్గా ఎలాంటి డెవలప్మెంట్స్ జరిగాయి, ఒక సోషల్ జస్టిస్ ఎలా ఉంది అనేటువంటి విషయాలు డిస్కస్ చేసి శాతవాహనాస్ యొక్క చరిత్రని అండ్ శాతవాహనుల యొక్క సంస్కృతిని మనం ఫినిష్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్.